హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ యాంటికేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇంకొన్ని గంటల్లో ఒక సెలబ్రిటీ బర్త్డే రాబోతుంది. సెలబ్రిటీస్ అంటారు కానీ చాలామంది మనలో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఎవరైనా అబ్జర్వేషన్ చేశారా? నేను ఎందుకో ఏదో చూస్తుంటే స్టాలిన్ ఆడియో ఫంక్షన్లో పచ్చూరి వెంకటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు చిరంజీవి గారిని పట్టుకుని. నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ని కానీ చిరంజీవి కానీ ఎవరిని కించపరచాలని ఈ వీడియో అయితే చేయట్లేదు. టు బి ఫ్యాక్ట్ ఎందుకంటే ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి. అంటే ఆయన సాంగ్స్, సినిమాలు, కామెడీ చాలా డిఫరెంట్. ఎందుకంటే హీరో కూడా ఈ టైప్ ఆఫ్ కామెడీ చేయగల వ్యక్తి అని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఆయన అందరికీ అందరివాడే. ఆయన గురించి కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తల్లిదండ్రులను కన్నప్పుడు అమితాబ్ బచ్చన్ వరల్డ్ వైడ్ స్టార్ అవుతున్నారని ఎవరైనా అనుకున్నారా? రజనీకాంత్ని కన్నప్పుడు, సచిన్ టెండూల్కర్ని కన్నప్పుడు, ఏఆర్ రెహమాన్ని కన్నప్పుడు ఎవరు? మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ వస్తుంది. అందరూ కారణజాములే, కారణంతోనే అందరం పుడతాం. కొంతమంది ఇండస్ట్రీలో టికెట్లు రాణిస్తాం, కొంతమంది ఇండస్ట్రియల్లో రాణిస్తున్నారు. ఇండస్ట్రియల్ వాళ్ళు లిస్ట్ ఇస్తే ప్రతి ఒక్కడు ఒక మెగాస్టార్ చిరంజీవితో మన ఇన్స్పిరేషన్ కాకూడదు. మనల్ని చూసి ఇంకో 10 మంది మెగాస్టార్ చిరంజీవిలో వచ్చేలాగా ఉండాలి. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు యూ సార్. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుని, మీరు ఎన్నో పెద్ద పెద్ద బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటూ యూ టాలెంట్కే మీ కొడతాల ప్రొడక్షన్స్లో యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇందిరా రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా నేను 2000లో విశ్వనాథ్ థియేటర్లో చూసా. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది అనుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మొత్తం మీద నాకు ఒక డైలాగ్ అంటే ఇష్టం అండి. సినిమా మొత్తం మీద రాత్రంతా ఏవిఎస్ గారు ఏడుస్తూ ఉంటారు. ట్రైన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటారు ట్రైన్ దిగిన తర్వాత, రాత్రంతా ఏడుస్తుంది, తనంటే నీకు ఎంత ప్రేమ అని. ప్రేమ బొంగ, ఆస్తి ఉంచుకున్న దానికి ఇచ్చి అస్థికలు నాకు ఇచ్చంటే పాపం దానికి ఇచ్చి పుణ్యం నీకు ఇచ్చాడు పోవయ్యా అంటాడు. ఆ డైలాగ్ మాత్రం భలే ఉంటుంది. నాకు భలే ఇష్టం ఆ డైలాగ్ అంటే. సో లెజెండరీస్ అందరు మిస్ అయ్యారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఏవిఎస్ గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. సో వీళ్ళందరినీ థియేటర్స్ చూద్దాం. రేపు థియేటర్లు హోరెత్తిపోవడం మాత్రం కన్ఫాము. అండ్ ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు యూ చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు. అండ్ దాని తర్వాత ఎక్సైజ్ 60 days గ్యాప్లో నాగార్జున గారు బర్త్డే రాబోతుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు యూ చిరంజీవి గారు అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ నాగార్జున గారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరిని కించపరచడానికి మాత్రం ఈ వీడియో చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు.